వీడియోలో మనం తెలంగాణ ఎబ్సెట్ ఎగ్జామ్కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే అసలు ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ అంటే ఏంటి, అండ్ ఈ ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సో ఇలాంటి అన్ని డౌట్స్కి క్లారిటీగా ఈ వీడియోలో అయితే ఆన్సర్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఈ ఎబ్సెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతే వాళ్ళకి వీడియోని షేర్ అయితే చేయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మీరైతే చూసుకోవచ్చు, సో తెలంగాణ ఎబ్సెట్ అని. సో ఇందులో ఫస్ట్ డౌట్ వచ్చేసి, అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ఎబ్సెట్ ఎగ్జామ్, అసలు ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ అంటే ఏంటి. అండ్ సెకండ్ వన్, ఎలిజిబిలిటీ ఫర్ ఎబ్సెట్, అంటే ఈ ఎబ్సెట్ ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్, సో ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్, ప్రిపరేషన్ టిప్స్, సో ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ దానికి సంబంధించిన చిన్న చిన్న టిప్స్ అనేది ఈ వీడియో అయితే చెప్తాను. సో ఇందులో ఫస్ట్ వన్ చూసుకుంటే, వాట్ ఈజ్ ఎబ్సెట్ ఎగ్జామ్, అసలు ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ అంటే ఏంటి. సో ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ అంటే ఫస్ట్ డెఫినేషన్ అనేది చూద్దాం. సో ఎబ్సెట్కి, సో ఎబ్సెట్ అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఎబ్సెట్ అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో, అంటే ఆ కోర్సెస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, వాళ్ళైతే ఈ ఎగ్జామ్ ద్వారా ఆ కోర్సెస్లోకి జాయిన్ అయితే అవ్వచ్చు. సో దానికి ఒక సెంటర్, అంటే ఒక బ్రిడ్జ్ లాంటిది ఈ ఎబ్సెట్ ఎగ్జామ్. సో ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు ఈజీగా ఇంజనీరింగ్ ఫీల్డ్లో, లేకపోతే అగ్రికల్చర్, ఫార్మసీ ఫీల్డ్లో అయితే ఈజీగా అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. సో కాబట్టి దీనికి అసలు ఆ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఒక బ్రిడ్జ్ లాంటిది ఈ ఎబ్సెట్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే జేఎన్టీయు వాళ్ళు. సో మనకు హైదరాబాద్లో ఉంటుంది. సో జేఎన్టీయు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, సో ఇది హెచ్వైడి, సో హైదరాబాద్లో అయితే ఉంటుంది. సో ఈ జేఎన్టీయు వాళ్ళైతే ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. సో అది కూడా ఆన్లైన్లో. సో ఆన్లైన్లో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు జేఎన్టీయు వాళ్ళు. సో ఎబ్సెట్ అంటే ఏంటో మీకు చిన్న క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, ఎలిజిబిలిటీ ఫర్ ఎబ్సెట్. సో ఈ ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిందో, అంటే ఎగ్జామ్ రాసేసారో, సో వాళ్ళు ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ అవుతారు. అండ్ అది కూడా ఇంటర్లో మనకు 5 గ్రూప్స్ అయితే ఉంటాయి. సో నార్మల్గా, సో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అండ్ ఎంఈసీ. సో ఇందులో ఈ ఎబ్సెట్ ఎగ్జామ్కి రాయడానికి, అంటే ఈ ఎబ్సెట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు 2 గ్రూప్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్. సో ఇంటర్లో ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ఎబ్సెట్ ఎగ్జామ్కి రాయడానికి, అంటే ఈ ఎబ్సెట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో అది కూడా సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు. సో ఎగ్జామ్ రాసేసి వెయిట్ చేస్తున్న వాళ్ళైతే ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. అండ్ థర్డ్ వన్, ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ అంటే ఏంటి అండ్ దీనికి ఎలిజిబిలిటీ ఎవరు అవుతారు, సో అనేది తెలుసుకుందాం. కానీ అసలు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో ఈ ఎగ్జామ్ అనేది మనకు త్రూ ఆన్లైన్లో జరుగుతుంది. అంటే మనం ఫిజికల్గా వెళ్ళి ఇలా బుక్ ఆన్సర్స్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్లోనే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ ప్యాటర్న్లో ఆన్లైన్లో జరుగుతుంది, అంటే ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామ్లో మనకు త్రీ స్ట్రీమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాను కదా. సో ఎబ్సెట్ అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. సో ఈ 3 కేటగిరీస్లో, అంటే ఈ 3 ఫీల్డ్స్లో స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఎంపీసీ, బైపీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ 3 స్ట్రీమ్స్లో అయితే వాళ్ళు అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఆ కోర్సెస్లో అయితే వెళ్ళొచ్చు. సో అందులో ఫస్ట్ వన్ ఇంజనీరింగ్ అండ్ ఇంకోటి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. సో ఈ ఎగ్జామ్లో మనకు ఇంజనీరింగ్ సైడ్, అగ్రికల్చర్ సైడ్ అండ్ ఫార్మసీ సైడ్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో, సో ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఎంపీసీ స్టూడెంట్స్ అయితే మెయిన్గా ఈజీగా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ సైడ్లో మనకు, అంటే ఇది రిలేటెడ్ టు ద ఎంపీసీ గ్రూప్. సో ఇంజనీరింగ్ అనేది రిలేటెడ్ టు ఎంపీసీ గ్రూప్. అండ్ ఈ అగ్రికల్చర్, ఫార్మసీ అనేది బైపీసీ ఆ గ్రూప్కి రిలేటెడ్గా ఉంటుంది. అంటే ఈ గ్రూప్ స్టూడెంట్కి కొంచెం ఈజీగా ఉంటుంది. సో వీళ్ళేమో ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారు మ్యాక్సిమం, అండ్ వీళ్ళేమో బైపీసీ స్టూడెంట్స్ ఉంటారు. అండ్ కొంతమందికి బైపీసీ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఈ ఎంపీసీ స్టూడెంట్స్ అగ్రికల్చర్ లేకపోతే ఫార్మసీ సైడ్ కూడా వెళ్ళొచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంజనీరింగ్లో మనకు 160 మార్క్స్ ఉంటాయి. అంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఆన్లైన్లో జరుగుతుంది కదా.
సో దీంట్లో మనకు టోటల్ మార్క్స్ వచ్చేసి 160 మార్క్స్ అయితే ఉంటాయి. సో 160 ఈ ఎగ్జామ్లో మనకు టోటల్ 160 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ 160 మార్క్స్కి 160 క్వశ్చన్స్. సో 160 మార్క్స్ అండ్ 160 క్వశ్చన్స్ అంటే ప్రతి క్వశ్చన్కి 1 క్వశ్చన్ ఈక్వల్స్ టు 1 మార్క్. సో క్లియర్గా వినండి, ఈ ఎగ్జామ్లో అంటే ఇంజనీరింగ్ వెబ్సైట్ ఎగ్జామ్లో మనకు 160 క్వశ్చన్స్ 160 మార్క్స్ అయితే ఉంటాయి. సో 160 మార్క్స్కి 160 క్వశ్చన్స్. సో 1 మార్క్స్కి 1 క్వశ్చన్. సో ఒక క్వశ్చన్కి 1 మార్క్స్ అయితే అవుతుంది, అంటే కరెక్ట్ ఒక క్వశ్చన్కి 1 మార్క్ అన్నట్టు. అండ్ ఒకవేళ ఆ క్వశ్చన్ అనేది రాంగ్ అయిపోయింది అనుకోండి, సో నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదు. అండ్ రైట్ అయితే 1 మార్క్స్ వస్తుంది, రాంగ్ అయితే ఎలాంటి మార్క్స్ అయితే ఉండదు. సో అలా అన్నట్టు. సో ఇదేమో 160 మార్క్స్ 160 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ ఈక్వల్స్ టు 1 మార్క్. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది. అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్ టిప్స్. సో చాలామంది ఇవన్నీ క్లారిటీగా అర్థం చేసుకున్నా ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు. సో ప్రిపేర్ అవ్వడానికి కొన్ని టిప్స్, అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో దానికి సంబంధించి కొన్ని స్టెప్స్ అనేది ఉంటాయి. సో దాని గురించి చూద్దాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్గా ఈ ఎగ్జామ్కు సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయండి. మెయిన్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే. సో ప్రిపరేషన్లో ఫస్ట్ మీరు చేయాల్సింది మీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయడమే. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా. మాక్ టెస్ట్ అంటే ఆ ఎగ్జామ్ మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కదా ఆన్లైన్లో. సో ఆ ఎగ్జామ్ని మనం మాక్ టెస్ట్ అంటాం. సో ఎలా అయితే మనం ఇంటర్మీడియట్లో ఫైనల్ ఎగ్జామ్స్ని మనం ఐపీ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ అలా ఎలా అంటామో, సేమ్ ఈ వెబ్సైట్ ఎగ్జామ్ని మనం మాక్ టెస్ట్ అంటాం. సో రెగ్యులర్గా మాక్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా ఒకసారి అనలైజ్ చేయండి. అండ్ షార్ట్ నోట్స్. సో షార్ట్ నోట్స్. సో మీరు నేర్చుకున్నది అండ్ ప్రిపేర్ అయింది కూడా ఒక సపరేట్ ఒక నోట్బుక్ తీసుకొని దాంట్లో మొత్తం రాయండి. సో ఇలా చేస్తే మీరు చదువుకున్నది అంటే మీరేం ప్రిపేర్ అయ్యారు అండ్ మీరు ఎంత నేర్చుకున్నారు అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ప్రిపరేషన్లో ఈ 3 అయితే చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండ్ మాక్ టెస్ట్ అండ్ అదేవిధంగా థర్డ్ వన్ షార్ట్ నోట్. సో ఈ వీడియోలో ఏంటంటే మొత్తం క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం.